ప్రైజ్ లార్డ్. ఉదయకాంత దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తన 3వ చరణం. నేను ఆయనకు మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాను పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. దేవునికి మహిమ కలుగునగాక. ఉదయకాంత వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. దావీదు భక్తుడు ప్రార్థిస్తూ అంటున్నాడు. దావీదు భక్తుడు కీర్తన రాస్తూ ఈ 138వ కీర్తనలో 3వ చరణంలో మాట్లాడుతున్నాడు. చూడండి, నేను మొర్రపెట్టిన దినమున నువ్వు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణంలో త్రాను పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అంటున్నాడు. ఉదయకాంతు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నువ్వు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు కదా. మనం ప్రార్థించినప్పుడు అనేక సార్లు ఆయన మన ప్రార్థన ఆలకించి మన ప్రాణములు ఏం పుట్టించాడు? త్రాను పుట్టించాడు. మన ప్రాణాన్ని సేద తీర్చాడు, మన ప్రాణాన్ని ధైర్యపరిచాడు, మనల్ని నిలబెట్టాడు అండి. ఎవరు అంటే దేవుడు తప్పితే మన ఎవరు కూడా నిలబెట్టలేరండి. అందుకే దావీదు భక్తుడు యెహోవాకు మొర్రపెట్టినట్లుగా మనము కూడా దేవునికి మొర్రపెడుతున్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక మీదట కూడా మనకి ఎన్ని వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏది ఏమైనప్పటికీ ఆయనకు మొర్రపెట్టే అనుభవంలో మనం నడవాలని ప్రభు ఉదయకాలం కోరుకుంటున్నాడు. ఆయన మొర్రపెట్టి ఆయన మీద ఆధారపడి ఆయన స్తుతించి మనకి ఏదైతే ఉన్నదో ఆ సమస్య ఆయనకు అప్పచెప్పాలి. ఆయన మీద వేసి ఆయనకు మొర్ర పెడితే మనకు ఉత్తరం ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో కూడా ఉంటుంది కదా, నువ్వు నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు మొర్ర పెడితే మనకు ఉత్తరం ఇస్తాడు. ఆయన మనుషుల కంటే దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక ఉదయకాంత వాగ్దానం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు కంట తన ప్రాణములో త్రాణ పుట్టించాడంట. మన జీవితంలో కూడా, మన శ్వాస జీవితంలో కూడా అనేక మార్లు సమస్యలు పోతున్నప్పుడు, అనేక సార్లు ఆ శోధన గుండా పడిపోతున్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడని మనల్ని, అవునా కదా, ఆయన మన ప్రాణమును తెప్పరిల్లింప చేశాడు, త్రాణ పుట్టించాడు, మన ప్రాణమును లేవనెత్తాడు. మనం నిలబెట్టిన దేవుడు ఆయనేనండి. దావీదు భక్తుడికే కాదు, మనకు కూడా అనేక కార్యాలు చేశాడు. మనం కృంగిపోతున్నప్పుడు, అప్పులలో కృంగిపోతున్నప్పుడు, కూరుకుపోతున్నప్పుడు, నిందలలో, అవమానాల్లో తలకిందులు అయిపోతున్నప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తాడు కదా. అయితే నిలిక మీద నుంచి కూడా మనం ఏం చేయాలి? దేవునికి మొర్రపెట్టే అనుభవం కూడా మనం వెళ్ళాలని ఉదయకాంత వాగ్దానం మనం జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు ఏదైతే కొరత ఉందో, ఏ అవసరం ఉందో, ఏదైతే నీకు కావాలనుకుంటున్నావో, నీకైతే ఎవరికి మొర్రపెట్టాలి? దేవునికి మొర్రపెట్టు. దేవునికి మొర్రపెడితే ఆయనను ప్రతి మొర్ర ఆలకిస్తాడండి. ఆయన ఆలకించే దేవుడు. నీకు ఏది కావాలో అది ఇచ్చే దేవుడు. నీకే సమస్య ఉందో ఆ సమస్యలు తీర్చే దేవుడు ఆయనే. ఆయన తప్ప మనకెవ్వరు కూడా మన ప్రాణాన్ని త్రాను పుట్టించలేరు, మనకు ధైర్యపరిచేది ఎవరు లేరండి. దేవుడు తప్ప, యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప మనం ఎవరిని ధైర్యపరచడు. యెహోషువతో కూడా అంటాడు కదా దేవుడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉన్నాను. ఆ రోజు దావీదు కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, దేవుడు నాకు తోడై ఉండి నన్ను ధైర్యపరిచాడు. నా ప్రాణము కృంగిపోతున్నప్పుడు, నా ప్రాణము ఎవరు లేక కృంగిపోతున్నప్పుడు, బాధల్లో కృంగిపోతున్నప్పుడు నా ప్రాణానికి ఏం పుట్టించాడు? త్రాను పుట్టించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుడు తన ప్రాణంలో త్రాను పుట్టించి ధైర్యపరిచి తనకు ధైర్యాన్ని ఇచ్చాడంట. మనకు కూడా ధైర్యం కలగాలంటే ఆయనకు మొర్ర పెడదామా, ఆయన సన్నిధిలో వేడుకుందామా. నీకే సమస్యలు ఉన్నాయో ఆయన అడగండి, ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడండి. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడు నేను దొరుకుతానంటున్నాడు. వెతుకు ప్రతి ఒక్కరికి, అడుగు ప్రతి ఒక్కరికి ఇస్తాననే దేవుడు ఆయన. మన ప్రాణాలను ధైర్యపరిచే దేవుడు, మన ప్రాణాల్లో త్రాణ పుట్టించే దేవుడు ఆయనే, మన ప్రాణాలను తెప్పరిలింప చేసే దేవుడు ఆయనే. కాబట్టి ఆయనకు మొర్రపెట్టే అనుభవం గుండా మనందరం కూడా ఉదయకాంత వెళ్దుముగాక. ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.